దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. ఐజయా చాప్టర్ 49 ఫ్రమ్ వర్సెస్ 14 through 16. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుని ప్రజలకు కలిగిన ఒక అనుమానం, ఒక ఆలోచన, ఒక సందేహం. కొన్ని ఆలోచనలు ఎలాంటివంటే మనల్ని బలహీనపరిచే ఆలోచనలు. కొన్నిసార్లు అపవాది ఆలోచనలతో మనల్ని శోధించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ సియోనుకు, దేవుని ప్రజలకు వచ్చిన ఒక ఆలోచన, అది ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ లైక్ అ టెంప్టేషన్. దేవుని ప్రజలకు తెలుసు దేవుడు వారిని రక్షించాడని, విమోచించాడని, ఆయన వారికి తోడుగా ఉన్నాడని. కానీ ఇక్కడ ఒక ఆలోచన, సియోనుకు కలిగిన ఒక ఆలోచన ఏంటంటే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. 2 వర్డ్స్ అండి ఇంగ్లీష్లో. ఒకటేమో ఫర్సేకెన్, రెండవదేమో ఫర్గాటెన్. ఫర్సేకెన్ అంటే విడిచిపెట్టుట, ఫర్గాటెన్ అంటే మరచుట. సియోనుకు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే ఒక భావన వచ్చిందంట. ఎందుకు అంటే ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద సఫరింగ్ దట్ గాడ్స్ పీపుల్ వర్ గోయింగ్ త్రూ. వారు వెళ్తున్న క్లిష్ట పరిస్థితుల వలన, వారు వెళ్తున్న ఇరుకుల వలన, ఇబ్బందుల వలన ఈ భావన వచ్చుండొచ్చు. దేవుడే ఉంటే, దేవుడే మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉంటే మాకు గతి రాదు కదా, దేవుడే మమ్మల్ని మర్చిపోకపోతే ఈ స్థితిలో మమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు కదా. ఈ స్థితిలోకి మేము వచ్చామంటే, ఈ స్థితికి మేము దిగజారిపోయామంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అ టెంప్టేషన్ ఫ్రమ్ ద డెవిల్. అపవాది చాలాసార్లు బయట నుండి, బయట వ్యక్తుల ద్వారా, బయట వస్తువుల ద్వారా, బయట పద్ధతుల ద్వారా, విధానాల ద్వారా మనల్ని అట్రాక్ట్ చేయాలని, మనల్ని దేవునికి దూరం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అపవాది మన లోపల నుండే ఒక ప్రేరేపణ, చూడండి, పాపం చేయాలనే ప్రేరేపణ కొన్నిసార్లు ఎక్కడో బయట నుంచి రాదు, మన లోపల నుంచే వస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నారు, బయట నుంచి లోపలికి వెళ్ళే మనిషిని అపవిత్రపరచవు, కానీ మనిషి లోపల నుండి బయటకు ఏవి వస్తాయో అవి మనిషిని అపవిత్రపరుస్తాయని. సో ఇక్కడ దేవుని ప్రజలకు కలిగిన ఒక ఆలోచన, ఇట్ ఈస్ డెఫినెట్లీ లైక్ అ టెంప్టేషన్. దేవుడు నిన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనే ఒక ఆలోచన. ఈ రాత్రి కూడా ఒకవేళ నీకున్న స్థితిగతులను బట్టి, నీవు వెళ్తున్న స్ట్రగుల్స్ని బట్టి, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న హార్టేక్ని బట్టి, ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ట్రీట్ చేస్తున్న విధానాన్ని బట్టి నీకు ఈ ఆలోచన వచ్చుండొచ్చు. అదేంటంటే, ఐ యామ్ ఫర్సేకెన్, ఐ యామ్ ఫర్గాటెన్. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. కానీ 15th and 16th వర్సెస్లో దేవుడు చాలా అద్భుతమైన విధానంలో, మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అన్న భావనలో ఉన్న ఆయన పిల్లలకు దేవుడిస్తున్న ఒక అద్భుతమైన సమాధానము ఈ రాత్రికాల సమయంలో కూడా నీవున్న స్థితిగతులలో దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నట్లే. కొన్నిసార్లు చూడండి, మనము ఒక వర్షం పడడానికి ముందు కానీ, కొన్నిసార్లు అట్మాస్ఫియర్లో హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉండి చెమటలు పడుతూ ఉంటాయి. ఎండాకాలంలో కొన్నిసార్లు గాలి ఆడని పరిస్థితిలో ఏమంటామంటే గాలి లేదు అంటాం. గాలి లేదు, గాలి ఆడట్లేదు, చాలా చెమటగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం ఆ పదాలు. గాలి లేదు అన్నంత మాత్రం నిజంగా లేదా గాలి? ఒకవేళ గాలి లేకపోతే మనం బ్రతుకుతామా? గాలి పీల్చుకోవడానికి ఉంది కానీ బట్ మనం ఫీల్ అయ్యే అంత లెవెల్లో లేకపోవచ్చు. కొన్నిసార్లు గాలి మన చేతికి తగిలే అంత, మన ముఖానికి ఆ గాలి వచ్చి తగిలి, అది వడగాలైనా అది చల్లని గాలైనా మనం ఎక్స్పీరియన్స్ చేసే అంత ఎక్కువ మోతాదులో రాకపోవచ్చు. మన బట్టలు ఎగిరిపోయే అంత, వెంట్రుకలు ఎగిరిపోయే అంత, లేకపోతే ఆ గాలి మనల్ని ఒక తోపు తోసినట్లుగా, ఒక స్ట్రాంగ్ విండ్ లాగా, ఒక హెవీ రష్ ఆఫ్ విండ్ లాగా వచ్చినట్లు అనిపించకపోయినా, అసలు గాలి లేకపోతే మనం బ్రతకం కదా, గాలి లేకపోతే మనం ఊపిరి తీసుకోలేం కదా. కానీ కొన్నిసార్లు మనం అంటుంటాం గాలి లేదు, అసలు ఇక్కడ గాలే లేదు, చాలా ఇబ్బందిగా ఉందని. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దేవుని సన్నిధిని మన డార్కెస్ట్ మూమెంట్స్లో, మన చీకటి సమయాల్లో, మన ఒంటరి సమయాల్లో, మన శ్రమల దినాల్లో మనం అంత దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినప్పటికీ వీ మస్ట్ నెవర్ డినై గాడ్స్ ప్రెజెన్స్.
దేవుని సన్నిధి కొన్నిసార్లు నీకు దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, బట్ దాట్స్ జస్ట్ యువర్ ఫీలింగ్. అది కేవలం నీకు వస్తున్న ఒక భావన, అది కేవలం నీలో వచ్చిన ఒక అనుమానము, అది కేవలం అపవాది నీ మనసులో వేస్తున్న ఒక విష బీజమే అని గుర్తించు. ఎందుకంటే దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని సియోను కనిపిస్తుంది. కానీ దేవుడు అన్నాడు, నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వెంత దీన స్థితిలో ఉన్నా, నువ్వెంత హీన స్థితిలో ఉన్నా, నువ్వెంత బలహీన స్థితిలో ఉన్నా, ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా విడువను, ఎడబాయను అని దేవుడే వాగ్దానం చేశాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే దేవుడు నన్ను మర్చిపోయాడు అనే భావన నీకు వస్తే, ప్రభు నన్ను తలంచుచున్నాడు అనే మాట కొన్ని రోజుల క్రితం మనం కీర్తనల గ్రంథంలోండి ధ్యానం చేసాం. ద లార్డ్ ఇస్ థింకింగ్ అబౌట్ మీ. దేవుడు నన్ను గూర్చి తలంచుచున్నాడు. ప్రభువా, నీవు మా ఎడల కలిగిన తలంపులు అవి గొప్పవి, విస్తారములు, లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవై ఉన్నవని భక్తుడు రాసినట్లుగా దేవుని తలంపులు మన ఎడల విస్తారమైనవి. దేవుడు ప్రతి క్షణం మన గురించి ఆలోచన చేస్తూనే ఉన్నాడు. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్, దేవుడు మన పట్ల కలిగిన ప్రేమ, ఆయన సన్నిధి మనకు నిత్యము తోడుగా ఉన్నప్పటికీ, ఆయన నిత్యము మన గురించి ఆలోచన చేస్తున్నప్పటికీ అపవాది కొన్నిసార్లు మనలో ఆ బీజాలు వేస్తూ ఉంటాడు. దేవుడు నేను మర్చిపోయాడు, యు ఆర్ ఫర్గాటెన్, దేవుడు మెమరీలో లేవు, ఇంకా నువ్వు అవుట్, ఇంకా నువ్వు నీ సీన్ అయిపోయింది, ఇంకా నువ్వు దేవునితో నడవడం అనేది లేదు, ఇంకా జీవితంలో మంచి రోజులు అనేవి నీకు రావు, నీ జీవితంలో ఒకలాంటి చీకటి కాలం వచ్చింది, ఈ ఫేజ్లోనే నీ లైఫ్ ఎండ్ అయిపోద్దని కొన్నిసార్లు అపవాది ఒక భయంకరమైన తలంపులతో మనల్ని భయపెట్టాలని, మనల్ని ఆధ్యాత్మికంగా బలహీనపరచాలని, మన ధైర్యాన్ని మరి బలహీనపరచాలని అపవాది చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అనే మాట చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఒక మాట 27, 28 వచనాలు చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలు ఎంత శ్రేష్టమైనవో ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో నీవు కడగబడి ఆయన యందు నీవు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తరువాత దేవుని మందలో ఒక గొర్రెగా నువ్వు చేర్చబడితే, ఏదో ఈ లోకం మట్టుకే నీ గురించి దేవుడు బాధ్యత తీసుకునేవాడు మాత్రమే కాదు, కానీ నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశింపవు. ప్రతి మనిషికి ఈ లోకంలో ఒక మరణం ఉంది, దట్ ఈస్ ఫిజికల్ డెత్ విచ్ ఇస్ ఇన్ఎవిటబుల్. ఈ లోకంలో మరణం ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో ఏదో ఒక సందర్భంలో రావాల్సిందే. కానీ నిత్య మరణము నుండి, నిత్య నరకాగ్ని నుండి యేసుక్రీస్తు ప్రభు యొక్క మందలో గొర్రెలుగా ఎవరు చేర్చబడతారో వారు తప్పించబడతారు అని యేసుక్రీస్తు ప్రభు ఒక చక్కని వాగ్దానాన్ని చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడి. మాట ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, నీవు దేవుని చేతిలో ఉన్నావు. దేవుని చేతిలో నీవు ఉన్నావంటే నువ్వెంత సురక్షితంగా ఉన్నావో ఒక్కసారి ఊహించు. చేతుల్లో పట్టుకున్న తర్వాత ఆ గొర్రెను దేవుడు జాగ్రత్తగా ఆయన రొమ్మును ఆనించుకుంటాడు. యూ కెన్ ఫీల్ ద వార్మ్త్ ఆఫ్ హిజ్ ఎంబ్రేస్. దేవుని యొక్క కౌగిలింతలో ఉన్న ఆ వెచ్చతనాన్ని నీవు అనుభవించవచ్చు, దేవునితో ఆ సాన్నిహిత్యాన్ని నీవు అనుభవించచ్చు. యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ ఓకే అమెరికా వాళ్ళే దేవునికి దగ్గరగా ఉంటారేమో, భారతీయులంటే ఆయనకి ఇష్టం లేదేమో, లేకపోతే పలానా కులం వారంటే ఆయనకి ఇష్టమేమో, పలానా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, పలానా స్థితిగతుల్లో ఉన్న వారికే దేవుడు ఆ స్థానం ఇస్తాడేమో అంటే ద బైబిల్ డజంట్ సే సో. ఆయన గొర్రెగా నువ్వు మారితే, ఆయన గొర్రె మందలో నీవు చేర్చబడితే, యేసుక్రీస్తు ప్రభువును నీ కాపరిగా పెట్టుకుంటే, యెహోవా నా కాపర అని ఆనాడు దావీదు చెప్పినట్లు నీవు కూడా నా కాపరి యేసయ్య అని, ఇఫ్ యు ఫాలో హిమ్ ఎవ్రీ డే యు హ్యావ్ అ స్పెషల్ ప్లేస్. నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ ప్రత్యేకమైన స్థానం ఏంటంటే, నా గొర్రెలు నా చేతిలో నుండి ఎవరు అపహరించరు. దేవుడు చెప్తున్న మాట, నా గొర్రెలు, దే ఆర్ మైన్, మై షీప్ హియర్ మై వాయిస్ అనే మాట. చాలాసార్లు పొజెసివ్నెస్ అనేది ఒకటి మనం చూస్తూ ఉంటాం కదా. నూతనంగా ఎవరికైనా వివాహం అయిన తర్వాత కొన్నిసార్లు వైఫ్స్ హస్బెండ్ గురించి పొజెసివ్ అవుతూ ఉంటారు. నా భర్త ఇంకెవరితో మాట్లాడకూడదు, నాతోనే మాట్లాడాలి. హస్బెండ్స్ వైఫ్ గురించి పొజెసివ్ అవుతారు.
ఒకవేళ పిల్లలు వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రులు ఇంకెవరైనా పిల్లల్ని కొంచెం దగ్గర తీసుకుంటుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళ ప్రేమ మాకే చెందాలని. నో సంథింగ్, మనిషిగా నీకు ఒకవేళ పొజెసివ్నెస్ ఉండొచ్చు, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఉంటూ ఉంటుంది. బట్ ద బైబిల్ సేస్ దట్ గాడ్ ఇస్ పొజెసివ్ అబౌట్ యు. దేవుడు నిన్ను గూర్చి ఆ బిలాంగింగ్నెస్ ఆయన కలిగి, నా గొర్రెలు. నిజంగా దేవుడు మనల్ని గురించి అంత గొప్పగా అంత ఖచ్చితంగా నా గొర్రెలు అని చెప్పుకోవడానికి ఆర్ వి రియలీ వర్ది? మనం నిజంగా అర్హులమా? ఆ స్థానానికి మనం తగిన వారమా? ఆయన అంత గొప్పగా మన గురించి చెప్పుకోవడానికి, మనల్ని ఏదో ఆయన ఆస్తిగా ఫీల్ అవ్వడానికి, నాట్ దట్ వీఆర్ వర్ది, మనం అర్హులము కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనము విమోచించబడ్డాము కనుక, మనం ఆయన స్వకీయ సంపాద్యంగా చేయబడ్డాము కనుక దేవుడు మనల్ని అమూల్యమైన వారిగా తీర్చిదిద్దాడు. కారణం ఏంటంటే అమూల్యమైన ఆయన రక్తాన్ని మన కొరకు వెలగా ఆయన చెల్లించాడు కనుక. సో గాడ్ ఈస్ పొజెసివ్ అబౌట్ యూ. అండ్ వాట్ ఈస్ యువర్ పొజిషన్? నీ స్థానం ఏంటి అంటే, నా కాలు దగ్గర ఉండు, నా కాలు కింద పడుండు అని దేవుడు ఎప్పుడు చెప్పడు. కానీ నా గొర్రెలను నా చేతిలో నుండి ఎవరు అపహరింపరు. కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు, నా ప్రాణానికి ఏమన్నా అయిపోతుందేమో. వాట్ ఇఫ్? చూడండి, బలహీనమైన విశ్వాసంలో వాట్ ఇఫ్ అనే ఆలోచన ఎక్కువ వస్తూ ఉంటుంది. వెన్ యు ఆర్ వీక్ ఇన్ ఫెయిత్, నీవు విశ్వాసంలో బలహీనంగా ఉన్నావనడానికి కొన్ని సిగ్నల్స్ నీ యొక్క ఆలోచన విధానంలో నీకు తెలుస్తూ ఉంటాయి. అదేంటంటే వాట్ ఇఫ్, ఏమన్నా అయితే ఏంటి, ఏమన్నా జరిగితే ఏంటి, అలా జరిగితే ఏంటి, ఇలా జరిగితే ఏంటి, అంటే వాట్ ఇఫ్ అనే ఆలోచన. కానీ ఫెయిత్ ఉన్నప్పుడు ఈవెన్ ఇఫ్ అనే మాట వస్తుంది. ఈవెన్ ఇఫ్ అంటే అలా జరిగినా, చూడండి షద్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నారు కదా, మేము మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలోకి వెళ్ళవలసి వచ్చినా సరే మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కము అని. ఈవెన్ ఇఫ్ అని ఆ స్టాండ్ నీ జీవితంలో కనబడుతుంది. సో యేసుక్రీస్తు ప్రభు నీకు ఇచ్చిన స్థానము, దే ఆర్ మై షీప్ అన్నప్పుడు, నువ్వు ఆయన చేతిలో ఉన్నప్పుడు నీకు వాట్ ఇఫ్ అనే ఆలోచన రాకూడదు. ఎందుకంటే నీ జీవితం గురించిన కంప్లీట్ ఓనర్షిప్ దేవుడు తీసుకుంటున్నాడు కాబట్టి, నీ బాధ్యత దేవుడు తీసుకుంటున్నాడు కాబట్టి, ఆయన కనుసన్నల్లోనే నువ్వు ఉన్నావు. ఆయన పర్మిషన్ లేకుండా నథింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. నథింగ్స్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. ఒకవేళ వ్యాధి వచ్చిందా, దేవుని అనుమతితోనే వచ్చింది. అది ఎంతవరకు నిన్ను ఎఫెక్ట్ చేయాలో, ఎప్పుడు మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయిపోవాలో దేవుడు డిసైడ్ చేసి పెట్టారు. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. ప్లీజ్ బీ అష్యూర్డ్ ఆఫ్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీ స్థానం ఏంటంటే, నీవు దేవుని చేతిలో ఉన్నావు. స్త్రీ అయినా తన గర్భాన పుట్టిన చంటి పిల్లను మరుస్తారేమో, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. అంటే ద గ్రేటెస్ట్ బాండింగ్ ఆన్ దిస్ ప్లానెట్, ఈ ప్రపంచం మొత్తంలో బలమైన బంధం ఏంటంటే తల్లి బిడ్డల బంధమే. ఆ స్నేహం ఈ స్నేహం అన్నీ తెగిపోతాయి, కానీ తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ, బిడ్డకు తల్లితో ఉన్న అవినాభావ సంబంధం మాత్రం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బాండింగ్స్ ఆన్ ఎర్త్. ప్రపంచంలో ఉన్న ఒక బలమైన సంబంధము తల్లి బిడ్డకు మధ్యలో ఉన్న సంబంధం అయితే, అటువంటి బలమైన బాండింగ్లో కూడా ఒకవేళ తల్లి బిడ్డను మర్చిపోతుందేమో, కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను. అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట, నీవెప్పుడు నా తలంపుల్లోనే ఉన్నావు. యు ఆర్ నాట్ ఫర్ గాటన్. ఆ తర్వాత మాట 16వ వచనం, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నువ్వు అనుకుంటున్నావు కదా నేను నిన్ను విడిచిపెట్టేశానని, మర్చిపోయాను అనుకుంటున్నావు. స్త్రీ తన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను విడిచిపెట్టేశాను అనుకుంటున్నావు కదా. నీ చెయ్యి విడిచిపెట్టడానికి నీ చెయ్యి నా చెయ్యి వేరు కాదు, నీ జీవితమే నా చేతిలో ఉంది. ఐ హ్యావ్ ఇన్స్క్రైబ్డ్ యూ ఆన్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్స్. నా అరచేతిలో నేను చెక్కేసుకున్నాను. యు ఆర్ పార్ట్ ఆఫ్ మీ. హల్లెలూయా. నువ్వు నా చేతిలో భాగం అయిపోయావు, నాలో నువ్వు ఒక భాగం అయిపోయావు. యూ హ్యావ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మీ. నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, అంటించుకున్నాను అనలేదండి. స్టిక్కర్ అనుకోండి, తీసి పక్కన పెట్టచ్చు. నీ చెయ్యి విడిచిపెట్టే అవకాశమే లేదు. నో, ఆల్రెడీ యు ఆర్ పార్ట్ ఆఫ్ హిమ్. యు ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. యు ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద పామ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. దేవుడు ఇంత క్లారిటీగా దేవుని ప్రజలకి జవాబు ఎందుకు ఇస్తున్నాడంటే, హీ డజంట్ వాంట్ us టు ఎవర్ థింక్ దట్ వీఆర్ ఫర్గాటన్ అండ్ ఫర్సేకెన్.
దేవుడు నిన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు అనే ఆలోచన నీకు రావడం అస్సలు ఇష్టం లేదు ఆయనకి. అందుకే ఇంత అద్భుతమైన క్లారిటీ దేవుడు ఇచ్చాడు.